మరి ఇప్పటి వరకు మరి 3 అంశాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఒప్పుకోలు ప్రార్థన, రెండవదిగా వ్యక్తిగత ప్రార్థన, మూడవదిగా సంఘం గురించి ప్రార్థన, చివరిగా నాలుగవదిగా ఒకరి భారం ఒకరు భరించే ప్రార్థన. మరి దేవుడు మన భారాలు భరించారు. పక్కన వాళ్ళ భారం మనం భరించకపోయినా సరే మనం ఏం చేయాలి? వారి గురించి చిన్న ప్రార్థన చేస్తే గొప్ప ధన్యత. వాళ్ళకి ఎంతో అయ్యో అక్కలు మా గురించి ప్రార్థన చేశారు కదా, ఎంత సంతోషంతో మాట్లాడతారు కదా. కాబట్టి నాలుగవదిగా ఒకరి భారం ఒకరు భరించండి. మనం బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మరి మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి అనగా విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని బిడ్డలకి అనగా విశ్వాసికి మనకున్న లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా మెలకువగా ఉండాలి. నిద్రపోతే కష్టము. ఎందుకు అనంటే మరి బైబిల్లో మనం చూస్తే లోకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనము. లోకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనము. లోకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 46వ వాక్యము మెలకువగా ఉండమని సెలవిస్తుంది. లోకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనము. 22:46. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు శిష్యులకు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మరి విశ్వాసిగా ఒకరి భారం ఒకరు భరించాలంటే మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. బైబిల్లో మనం చూస్తే మరి ఐతుకు గురించి మనకు తెలుసు కదా. ఐతుకు కిటికీలో కూర్చొని ఏం చేశాడు? నిద్రపోయాడు. అట్టాగే ప్రాణం విడిచేశాడు. రెండవదిగా మనం చూస్తే శిష్యులు ఏం చేశారు? దేవుడు మరి చివరి గడియల్లో ఆయన సిలువకు అప్పగించబోయక ముందు బండి పోట్లో ఆయన తీసుకెళ్ళక ముందు ఆయన ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే శిష్యులను మీరు ఎక్కడ ప్రార్థన చేయమంటే పేతురు మరి మిగిలిన శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మెలకువగా ఉండాల్సింది. అప్పుడు దేవుడు ఏమన్నారు? మీరు ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా అన్నప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. సరే ఒకసారి చెప్పాడు, వెళ్ళిపోయారు, ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? కునిపాతులు పడుతున్నారు, నిద్రపోతూ ఉన్నారు. మరి మనకందరికీ తెలిసిన మాటలే. యోనా జీవితంలో కూడా దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి ప్రార్థన చేయమంటే యోనా ఏం చేస్తున్నాడు? ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము నిద్రపోతున్నామా? మెలకువగా ఉంటున్నామా? రెండవదిగా మనం చూస్తే మొట్టమొదట మెలకువగా ఉండాలి. రెండవదిగా విశ్వాసంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మరి రెండవదిగా మనం దేని నిలకడగా ఉండాలంటండి? ప్రార్థన యందు అనగా విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థనలో నిలకడ లేకపోతే జీవితం వ్యర్థమే. కాబట్టి మొట్టమొదటిగా మెలకువగా ఉండాలి. రెండవదిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అందుకనే మనం చూస్తే
మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 మనం చూస్తే విశ్వాసమందు స్థిరులై ఉండుడని వాక్యం సెలవిస్తుంది. సమయంలో చదవట్లేండి. మొదటి పేతురు రాసిన 5, 8, 9 వచనాల్లో విశ్వాసం మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసం బలంగా ఉండాలి. ఉదాహరణకి మనం ఏదన్నా ఇంటి దగ్గర మొక్కలు నాటాలనుకొని ఏదైనా చిన్న విత్తనాలు తెచ్చి మనం నాటామనుకోండి, ఆ చెట్టు బాగా ఫలిస్తే ఏర్లు బాగా నాటుకుపోతాయి. దాన్ని తీసేటప్పుడు కూడా ఆ చెట్టుని నరకేటప్పుడు కూడా అయ్యో వద్దన్న కొనుక్కి తెచ్చి వేసుకున్నాము, ఇది ఏర్లతో సహా పాతుకుపోయింది, దీన్ని తవ్వాలంటే తలప్రాణం ఏమొస్తుంది, తక్కువ వస్తుంది, మేము చేయలేకపోతున్నాం అంటారు కదా. ఎందుకని? తెచ్చిన ఇంత విత్తనమే అదేమైపోయింది, పెద్ద చెట్టు అయిపోయింది, ఏరులతో సహా బలంగా అయిపోయింది. మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలి, పాతుకుపోవాలి. మనల్ని చూసి అమ్మో వాళ్ళ గురించి మేమేం మాట్లాడు, వాళ్ళు మంచి విశ్వాసులు అని చెప్పాలి సాక్ష్యం. కాబట్టి మొట్టమొదటిగా మెలకువగా ఉండాలి. రెండవదిగా విశ్వాసం అనగా ప్రార్థనలో నిలకడ ఉండాలి. మూడవదిగా మనం చూస్తే మరి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మరి ఇక్కడ వాక్యం ఇలాగ చూస్తే మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మొదటి దశలోనికి 2వ వచనంలో చదవలేదులేండి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చివరి వచనం చూడండి, దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఉంటుమని మీకు తెలియజేయను. కాబట్టి మూడోదికి మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మొట్టమొదటిగానేమో మెలకువగా ఉండాలి. రెండవదిగా విశ్వాసంలో నిలకడ ఉండాలి. మూడవదిగా ఎలా ఉండాలి? ధైర్యం కలిగి జీవించాలి. దేవుని సంఘంలో విశ్వాసిగా ధైర్యం లేకపోతే మన ఆత్మీయ జీవితము వ్యర్థమే. చివరిగా మనం చూస్తే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో 4వదిగా బలవంతులు కలిగి మనం జీవించాలి. ఏం కలిగి ఉండాలి? 4వదిగా దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. మొట్టమొదటిగానేమో మెలకువగా ఉండాలి. రెండవదిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మరి మూడవదిగా మరి ధైర్యం కలిగి జీవించాలి. 4వదిగా మనం ఎలా ఉండాలి? బలము కలిగి జీవించాలి, బలవంతులుగా జీవించాలి. అందుకని మరి బైబిల్ వాక్యం చెప్తుంది, బలవంతుని చేతిలో బాణములు అంటూ వారు అని వాక్యం చెప్తుంది. మనం బలం కలిగి జీవించాలి. మన ప్రార్థనే నీరసంగా బలం లేకుండా ఉంటే ఇంకా మన ప్రార్థన దేవుడు వింటాడా? మన ప్రార్థన బలంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. కాబట్టి మెలకువ కలిగిన జీవితంలో మరి ఐతుకు మరి నిద్రపోయి కిటికీలో నుంచి కింద పడి ప్రాణం విడిచాడు. యోనా జీవితంలో ప్రార్థన మరి దేవుడు చెప్పిన ప్రార్థన వెళ్ళకుండా వేరే ప్రాంతానికి వెళ్తూ ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. మూడవదిగా శిష్యులు ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అంటే వారికి ఏం లేదు, భయం లేదు, వారికి ఏం లేదు. మరి మనం చదువుకున్న వాక్యరీతిగా వాళ్ళ శిష్యులకి ఏం లేదండి, వారికి భయం లేదు, మరి వాళ్ళకి చూస్తే బలం లేదు, విశ్వాసులు వాళ్ళకి ఏమీ లేదు, నిలకడ లేని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఈ ఒక్కరి భారం ఒకరు భరించే అనుభవంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం అలాగ జీవిస్తున్నామా? మనం పౌరుషం కలిగి అనగా మనము మెలకువ కలిగి జీవిస్తున్నామా? విశ్వాసంలో నిలకడగా ఉంటున్నామా? ధైర్యంగా ఉంటున్నామా? బలము కలిగి చేస్తున్నామా లేదా? మనం పరీక్ష చేసుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. మరి ఇప్పటి వరకు అందరూ కలిసి ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు మరి నలుగురుగా చేరి మరి ప్రార్థన చేయండి. మీ భారం అనగా మీ సమస్యలు మీ పక్క వారికి చెప్పండి. వారు గురించి మీరు వారు ప్రార్థన చేస్తారు. వారి భారం మీకు చెప్పినప్పుడు, వారి సమస్యలు మీకు చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయండి. నలుగురుగా చేరి ప్రార్థించండి. నలుగురుగా చేరి ప్రార్థించండి.